స్టాటిక్ జీకే అనగానే చాలామంది నేషనల్ పార్క్స్ అన్ని గుడ్డిగా బట్టి కొట్టేస్తుంటారు. కానీ ఈ రోజుల్లో ఎగ్జామినర్ చాలా స్మార్ట్. అతను మిమ్మల్ని డైరెక్ట్‌గా నేషనల్ పార్క్ అడగడు. బయోస్ఫియర్ రిజర్వ్స్‌కి లింక్ చేసి అడుగుతాడు. మన ఇండియాలో వందల కొద్దీ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నా, బయోస్ఫియర్ రిజర్వ్స్ మాత్రం కేవలం 18 మాత్రమే ఉన్నాయి. ఆ 18 ఏంటి? ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ జంతువులకు ఫేమస్? అలాగే వాటిలో యునెస్కో లిస్ట్‌లో ఉన్నవి ఏంటి అని ఒక ఆర్డర్‌లో నేర్చుకుంటే ఒక్క మార్క్ మీ జేబులో పడినట్లే. వెల్కమ్ ఎవ్రీవన్. మీరు ఏపీపీఎస్సీ ఆర్ ఎస్ఎస్సీ ఆర్ రైల్వేస్ ప్రిపేర్ అవుతుంటే ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ టాపిక్ మీద ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి. జాగ్రఫీ మరియు ఎన్వైరన్మెంట్లో ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. అలాగే మన బెస్ట్ కంటెంట్, కలర్ఫుల్ నోట్స్ మరియు డైలీ అప్డేట్స్ కోసం స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా ఉండండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మ్యాప్ పాయింటింగ్తో టాపిక్లోకి వెళ్ళిపోదాం. బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఏంటి గురించి డీటెయిల్గా చూద్దాం. అసలు బయోస్ఫియర్ రిజర్వ్కి, నేషనల్ పార్క్కి తేడా ఏంటి? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఒక నేషనల్ పార్క్ లేదా శాంక్చురీలో కేవలం అక్కడుండే జంతువులను, చెట్లను మాత్రమే కాపాడతారు. కానీ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇందులో జంతువులతో పాటు అడవిని నమ్ముకుని బతికే గిరిజనులను, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం కలిపి కాపాడతారు. బయోస్ఫియర్ రిజర్వ్లో ప్రధానంగా 3 జోన్స్ ఉంటాయి. మొదటిది సెంటర్లో ఉండేదాన్ని కోర్ జోన్ అంటారు. ఇక్కడికి మనుషులకు అసలు పర్మిషన్ ఉండదు. కేవలం అడవి జంతువులు మాత్రమే స్వేచ్ఛగా తిరుగుతాయి. దాన్ని ఆనుకుని ఉండే రెండవ జోన్ని బఫర్ జోన్ అంటారు. ఇక్కడ సైంటిస్టులు రీసెర్చ్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ టూర్స్కి వెళ్ళొచ్చు, టూరిజం కూడా అలౌ చేస్తారు. ఇక చివరగా బయట ఉండే మూడవ జోన్ని ట్రాన్సిషన్ జోన్ అంటారు. ఇక్కడ గిరిజనులు, లోకల్ ప్రజలు తమ ఇళ్లు కట్టుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవించొచ్చు. ఈ బయోస్ఫియర్ రిజర్వ్ అనే అద్భుతమైన కాన్సెప్ట్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరంటే యునెస్కో. యునెస్కో 1971లో యునెస్కో వాళ్ళు మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ఎంఏబి మ్యాన్ అండ్ ది బయోస్ఫియర్ అనే ఒక గ్లోబల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ప్రకృతిని మరియు మనుషులను ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పారు. మన ఇండియాలో మొదటి బయోస్ఫియర్ రిజర్వ్ని 1986లో డిక్లేర్ చేశారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు మన ఇండియాలో టోటల్గా 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు స్లోగా మెమరీ హింట్స్తో రిజిస్టర్ చేసుకుందాం. అద్భుతమైన మెమరీ ట్రిక్స్తో మన స్కై అకాడమీ యాప్లో ఫుల్ కోర్సెస్ ఉన్నాయండి. మీలో ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మనం ఏపీపీఎస్సికి రుద్ర బ్యాచ్, ఎస్ఎస్సికి త్రినేత్ర బ్యాచ్ మరియు ఆర్ఆర్బీకి స్పెషల్ మెంటర్షిప్ బ్యాచ్ని తీసుకొచ్చాం. ఈ మెంటర్షిప్లో మీ సిలబస్కి సంబంధించిన వీడియోస్, టాపిక్ వైజ్ కలర్ఫుల్ పీడిఎఫ్ బుక్స్, ప్రతి టాపిక్కి క్విజెస్ మరియు ఫుల్ లెంత్ టెస్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. అలాగే మీకంటూ ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్తో పాటు ఒక మెంటర్ ఉంటారు. మీకు డైలీ షెడ్యూల్స్, ఆ షెడ్యూల్ ప్రకారం ఈవినింగ్ క్విజ్, బెస్ట్ మెమరీ హింట్ వీడియోస్ మరియు మీకు పక్కాగా ఆన్సరబిలిటీ ఉంటుంది. ఎడ్యుకేషన్ని కేవలం అర్థమయ్యేలా చెప్పడమే కాదు, ఇలా ఫన్నీగా ఎప్పటికీ గుర్తుండేలా మెమరబుల్ విత్ ఫన్ చేయడం మన బ్రాండ్. ఈ కోర్సెస్ అన్నీ చాలా తక్కువ ప్రైస్కి యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఫ్రీ అప్డేట్స్, క్విక్ అలర్ట్స్ మరియు ఈ క్లాస్ ఫ్రీ మెటీరియల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఇక మన టాపిక్ కంటిన్యూ చేద్దాం. అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఇండియా మ్యాప్లో కింద పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్లో కేరళ మరియు తమిళనాడు బోర్డర్లో ఈ అద్భుతమైన రిజర్వ్ ఉంటుంది. ఇక్కడ కనాయ్, కనికరణ్ అనే ప్రాచీన గిరిజన తెగలు చాలామంది ఉంటారు. ఇది మెడిసినల్ ప్లాంట్స్ అంటే ఆయుర్వేద మొక్కలకు పెట్టింది పేరు. ఇప్పుడు దీనికి హింట్ వినండి. అగస్త్యమలైలో అగస్త్య మహాముని పేరు పట్టుకోండి. దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమల్లో అగస్త్య మహాముని ఆయుర్వేద మొక్కల మధ్య ప్రశాంతంగా తపస్సు చేస్తుంటే ఏనుగులు మరియు పులులు వచ్చి ఆయనకు కాపలాగా నిలబడ్డాయి అని ఎంతో పవిత్రంగా ఇమాజిన్ చేసుకోండి. అగస్త్య మహామునికి ఏనుగులు కాపలా. అగస్త్య మహాముని అంటే అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్. జంతువులు అంటే ఏనుగులు మరియు పులులు. ఈ ఇమాజినేషన్తో ఈజీగా ఆన్సర్ వస్తుంది. నిల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం నిల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్గా చూద్దాం. మూడవది నీలగిరి. ఇండియాలో మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏది అని ఎగ్జామ్లో అడిగితే మీ ఆన్సర్ బ్లైండ్గా నీలగిరి అని పెట్టేయండి. 1986లో దీన్ని గుర్తించారు. ఇది కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. బాందీపూర్ నేషనల్ పార్క్, ముదుమలై నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్స్ అన్నీ ఈ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ లోపలే ఉంటాయి.
ఇప్పుడు దీన్ని ఎలా లాక్ చేయాలో చూద్దాం. తమిళనాడు పేరులో చివరి అక్షరాలు మిల్ కదా! అది వినడానికి నిల్ లాగా సౌండ్ వస్తుంది. అలాగే తమిళ భాషలో ఇల్లే, నిల్లే అనే పదాలు రెగ్యులర్‌గా వాడతారు కదా! సో, నిల్ అనగానే తమిళనాడు అని లింక్ చేసుకోండి. అలాగే నీలగిరి అంటే నీలరంగు పర్వతం కదా! ఒక నీలరంగు పర్వతం మీద ఒక సింహం గంభీరంగా నిలబడి ఉంది అని కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి. నీలరంగు పర్వతం మీద సింహం. సింహం అంటే ఇక్కడ ఫేమస్ అయిన లయన్ టెయిల్డ్ మకాక్. అంటే సింహం లాంటి తోక ఉండే అరుదైన కోతి. అగస్త్యమలై దేవి బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. నాల్గవది నందాదేవి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల పైన ఉన్న అద్భుతమైన బయోస్ఫియర్ రిజర్వ్ ఇది. 1988లో దీన్ని గుర్తించారు. ప్రపంచంలోనే ఎంతో అందమైనదిగా పేరు పొందిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఈ నందాదేవి రిజర్వ్ లోపలే ఉంటుంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇప్పుడు నందాదేవిని స్టోరీతో కనెక్ట్ చేద్దాం. దేవి గాడెస్ని పట్టుకోండి. ఉత్తరాఖండ్‌లో ఉత్తరం లెటర్ సిమిలర్‌గా సౌండ్ వస్తుంది కదా! హిమాలయాల్లో విపరీతమైన మంచు పడే ప్రాంతాల్లో ప్రజలు దేవికి తమ కష్టాలు తీర్చమని ఒక చిన్న ఉత్తరం రాసి చెట్లకు కడతారు అని ఎంతో అందంగా ఇమాజిన్ చేసుకోండి. దేవికి ఉత్తరం రాశారు. దేవి అంటే నందాదేవి. ఉత్తరం అంటే ఉత్తరాఖండ్. ఇక మంచు పడే ప్రాంతం అన్నాం గదా! సో, మంచు అంటే స్నో లెపర్డ్స్. ఇక్కడ మంచు చిరుతలు మరియు హిమాలయన్ బ్లాక్ బేర్ చాలా ఫేమస్. నోక్రెక్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం నోక్రెక్ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. ఐదవది నోక్రెక్. నార్త్ ఈస్ట్ ఇండియాలోని మేఘాలయ రాష్ట్రంలో గారో హిల్స్‌లో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్ ఇది. గారో, ఖాషీ గిరిజనులు ఇక్కడ జీవిస్తారు. ఇప్పుడు దీన్ని ఒక చిన్న హింట్‌తో లాక్ చేద్దాం. నోక్రెక్‌లో నో, నో అనే సౌండ్ పట్టుకోండి. మేఘాలయలో లయ అంటే లై, లై అబద్ధం అని సౌండ్ పట్టుకోండి. అబద్ధం, లై చెప్పవద్దు. నో అని సింపుల్‌గా కనెక్ట్ చేసుకోండి. నో అంటే నోక్రెక్, లై అంటే మేఘాలయ. అలాగే నోక్రెక్ బయోస్ఫియర్ రిజర్వ్ అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సిన ముద్దుగా ఉండే జంతువు రెడ్ పాండా. ఎస్ఎస్‌సి సీజీఎల్ ఎగ్జామ్‌లో ఒకసారి నోక్రెక్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏ జంతువుకి ఫేమస్ అని అడిగారు. ఆన్సర్ రెడ్ పాండా. గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. ఆరవది గ్రేట్ నికోబార్. మన దేశ మెయిన్‌ల్యాండ్‌కి వేల కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని సదరన్ మోస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ ఉన్న చోటలో ఈ బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది. ఇక్కడ షాంపెన్ అనే చాలా అరుదైన గిరిజన తెగ వాళ్ళు జీవిస్తారు. ఇండియాకి దూరంగా సముద్రం మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్, ఉప్పు, నీటి మొసళ్ళు మరియు జైంట్ రాబర్ క్రాబ్ అంటే కొబ్బరికాయలు తినే అతిపెద్ద పీతలు చాలా ఫేమస్ అని డైరెక్ట్‌గా కనెక్ట్ చేయండి. గల్ఫ్ ఆఫ్ మెన్నర్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం గల్ఫ్ ఆఫ్ మెన్నర్ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. ఏడవది గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇది తమిళనాడుకి మరియు శ్రీలంకకి మధ్యలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన మెరైన్ బయోస్ఫియర్ రిజర్వ్. దీన్ని 1989లో గుర్తించారు. దీన్ని మెమరీ హింట్‌తో ఎలా లాక్ చేయాలో చూద్దాం. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో మన్ను, మట్టి, ఇసుక. తమిళనాడులో తమ్ముడు పట్టుకోండి. మీ తమ్ముడు సముద్రపు ఇసుకలో అంటే మన్నులో కూర్చుని ఒక సముద్రపు ఆవుకి ప్రేమగా ఆహారం పెడుతున్నాడు అని ఊహించుకోండి. తమ్ముడు మన్నులో కూర్చున్నాడు. తమ్ముడు అంటే తమిళనాడు. మన్ను అంటే మన్నార్. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మొట్టమొదటి మెరైన్ బయోస్ఫియర్ రిజర్వ్ కావడం విశేషం. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పదం డుగాంగ్. దుగాంగ్ అంటే సముద్రపు ఆవు, సీ కౌ. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ సముద్రపు ఆవులకు మరియు ఎంతో సెన్సిటివ్ అయిన పగడపు దీవులకు కోరల్ రీఫ్స్ చాలా ఫేమస్. రైల్వేస్ ఎగ్జామ్స్లో ఈ బిట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. మానస్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం మానస్ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. ఎనిమిదవది మానస్. అస్సాం రాష్ట్రంలో హిమాలయాల ఫుట్ హిల్స్‌లో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్ ఇది. ఇప్పుడు దీన్ని బెస్ట్ హింట్‌తో లాక్ చేద్దాం. మానస్‌లో మనిషి మ్యాన్ అని, అస్సాంలో ఆశ హోప్ అని కనెక్ట్ చేసుకోండి. మనిషికి ఎప్పుడూ ఆశ ఎక్కువే కదా! మనిషి ఎప్పుడూ గోల్డ్ బంగారం కోసం ఆశ పడుతూనే ఉంటాడు అని పవర్‌ఫుల్‌గా లాక్ చేసుకోండి. మనిషికి ఆశ ఎక్కువ. గోల్డ్ కోసం ఆశ. మనిషి అంటే మానస్. ఆశ అంటే అస్సాం. గోల్డ్ అంటే ఇక్కడ ఫేమస్ అయిన జంతువు గోల్డెన్ లాంగూర్. మానస్ రివర్ బ్రహ్మపుత్ర నదికి ఒక ఉపనది. దీని గుండా ప్రవహిస్తుంది కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ అరుదైన గోల్డెన్ లంగూర్‌తో పాటు పిగ్మీ హాగ్ లాంటి జంతువులు కూడా ఉంటాయి. ఇదొక టైగర్ రిజర్వ్ మరియు ఎలిఫెంట్ రిజర్వ్ కూడా. సండర్బాన్స్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం సండర్బాన్స్ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. తొమ్మిదవది సుందర్బన్స్. ఇప్పుడు దీన్ని ఒక సినిమా ట్రిక్‌తో కనెక్ట్ చేద్దాం. మనకు రవితేజ ఫేమస్ మూవీ 'బెంగాల్ టైగర్' అందరికీ తెలుసు కదా! ఆ మూవీలో రవితేజ చాలా సుందరంగా అంటే అందంగా ఉంటాడు అని ఇమాజిన్ చేసుకోండి.
బెంగాల్ టైగర్ సినిమా సుందరంగా ఉంది. సుందరంగా అంటే సుందర్బన్స్. బెంగాల్ టైగర్ అంటే వెస్ట్ బెంగాల్‌లోని రాయల్ బెంగాల్ టైగర్స్. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రోవ్ అడవులు ఇవే. గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు సముద్రంలో కలిసే డెల్టా ప్రాంతంలో ఈ సుందర్బన్స్ బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది. ఇక్కడ పులులు మామూలు పులుల్లాగా కాదు. నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి చేపలను కూడా వేటాడతాయి. ఇక్కడ దొరికే సుందరి చెట్ల వల్లే దీనికి ఆ పేరొచ్చింది. 1989లోనే దీన్ని రిజర్వ్‌గా డిక్లేర్ చేశారు. సిమ్లిపల్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం సిమ్లిపల్ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. 10వది సిమ్లిపాల్. ఇప్పుడు దీన్ని ఒక చిన్న హింట్‌తో కనెక్ట్ చేద్దాం. సిమ్లిపాల్‌లో మొబైల్ సిమ్ కార్డ్ అని, ఒడిషాలో ఓడిపోవడం లాస్ అని సిమిలర్‌గా సౌండ్ వస్తుంది కదా! అడవిలో ఏనుగుల ఆచూకీ కోసం వాటికి జియో సిమ్ కార్డులు వేశారు. అయినా కూడా ఆ ఏనుగులను పట్టుకోలేక అటవీ అధికారులు ఓడిపోయారు అని ఫన్నీగా లాక్ చేసుకోండి. సిమ్ వేశారు గాని ఓడిపోయారు. సిమ్ అంటే సిమ్లిపాల్. ఓడిపోవడం అంటే ఒడిషా. ఒడిషా రాష్ట్రంలోని మయూర్భంజ్ డిస్ట్రిక్ట్లో ఉన్న దట్టమైన అడవుల్లో ఈ బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది. ఈ అడవిలో సిముల్ అంటే ఎర్రటి సిల్క్ కాటన్ చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి సిమ్లిపాల్ అని పేరొచ్చింది. ఇక్కడ ఏషియన్ ఎలిఫెంట్స్ మరియు బెంగాల్ టైగర్స్ని ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తారు. అలాగే ఈ అడవుల్లో ఎన్నో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. డిబ్రూ సైఖోవా బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం డిబ్రూ సైఖోవా బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్గా చూద్దాం. 11వది డిబ్రూ సైఖోవా. ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది. బ్రహ్మపుత్ర మరియు లోహిత్ నదుల మధ్యలో ఒక ద్వీపంలాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెమరీ హింట్తో లాక్ చేద్దాం. డిబ్రూని బ్రూ కాఫీ లాగా, అస్సాంని అస్సాం టీ ఈజ్ ఫేమస్ లాగా లింక్ చేసుకోండి. ఒక ఇంట్లో బ్రూ కాఫీ మంచిదా లేక అస్సాం టీ మంచిదా అని ఒక అతి చిన్న గొడవ జరిగింది అని గుర్తుంచుకోండి. బ్రూ కాఫీకి అస్సాం టీకి చిన్న గొడవ. బ్రూ కాఫీ అంటే డిబ్రూ, టీ అంటే అస్సాం. అతి చిన్న గొడవ అంటే మన ఇండియాలో ఉన్న 18 బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఏరియా విస్తీర్ణం పరంగా అతి చిన్న బయోస్ఫియర్ రిజర్వ్ ఏది అంటే అది ఈ డిబ్రూ సైఖోవాయే. కేవలం 765 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది మీరు డెఫినెట్గా నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఫెరల్ హార్సెస్ మరియు వైట్ వింగ్డ్ వుడ్ డక్కి చాలా ఫేమస్. దెహాంగ్ దిబాంగ్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం దెహాంగ్ దిబాంగ్ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్గా చూద్దాం. 12వది దెహాంగ్ దిబాంగ్. ఇప్పుడు దీనికి స్టోరీ చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్లో అరుణ్ పట్టుకోండి. దేహాంగ్లో దేహం బాడీ, మిష్మీలో మిస్ తీసుకోండి. అరుణ్కి తన దేహం మీద అంటే ఫిట్నెస్ మీద చాలా శ్రద్ధ. వాడు జిమ్కి వెళ్లి బాడీ పెంచి తన మిస్ని ఇంప్రెస్ చేశాడు అని ఈజీగా లింక్ చేసుకోండి. అరుణ్ తన దేహంతో మిస్ని ఇంప్రెస్ చేశాడు. అరుణ్ అంటే అరుణాచల్, దేహం అంటే దేహాంగ్, మిస్ అంటే ఇక్కడ ఫేమస్ అయిన జంతువు మిష్మిటాకిన్. అరుణాచల్ ప్రదేశ్లోని పర్వతాలు మరియు లోతైన లోయలతో కూడిన దట్టమైన అడవుల్లో ఈ బయోస్ఫియర్ రిజర్వ్ ఉంటుంది. బ్రహ్మపుత్ర నదినే అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని పిలుస్తారు. దాని ఉపనది దిబాంగ్. అందుకే ఆ రెండు నదుల పేర్లతో దీనికి ఆ పేరు వచ్చింది. పచ్మర్హి బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం పచ్మర్హి బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్గా చూద్దాం. 13వది పచ్మర్హి బయోస్ఫియర్ రిజర్వ్. దీన్ని పచ్చటి గ్రీన్ చెట్లులాగా మధ్యప్రదేశ్ని మధ్యలో మిడిల్ అని కనెక్ట్ చేయండి. పచ్చటి అడవి చెట్ల మధ్యలో ఒక ఎగిరే ఉడత ఫ్లయింగ్ స్క్విరల్ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అద్భుతంగా ఎగురుతోంది అని కళ్ళు మూసుకుని ఇమాజిన్ చేసుకోండి. పచ్చటి చెట్ల మధ్యలో ఎగురుతోంది. పచ్చటి అంటే పచ్మర్హి, మధ్యలో అంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని సాత్పురా రేంజ్లో ఉంటుంది. దీన్ని క్వీన్ ఆఫ్ సాత్పురా అని కూడా అంటారు. 1999లో దీన్ని గుర్తించారు. ఇక్కడ బోరీ శాంక్చురీ, పచ్మర్హి శాంక్చురీ మరియు సాత్పురా నేషనల్ పార్క్ 3 ఉంటాయి. ఇక్కడ ఫ్లయింగ్ స్క్విరల్ అంటే చెట్టు నుంచి చెట్టుకు ఎగిరే అరుదైన ఉడుత మరియు జైంట్ స్క్విరల్ ఎక్కువగా ఉంటాయి. ఖంగ్చెన్జాంగా బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం ఖంగ్చెన్జాంగా బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్గా చూద్దాం. 14వది కాంచన్జంగా. ఇప్పుడు ఈ కాంచన్జంగాని ఎలా లాక్ చేయాలో వినండి. కాంచన్జంగా అంటే మనకు రాఘవ లారెన్స్ కాంచన సినిమా, దెయ్యం సినిమా గుర్తుకు రావాలి. సిక్కింలో సిక్ జబ్బు పట్టుకోండి. భయంకరమైన కాంచన సినిమా చూసి భయపడిపోయి జనాలు సిక్ జబ్బుపడి అయిపోయారు అని ఫన్నీగా లాక్ చేసుకోండి. కాంచన సినిమా చూసి సిక్ అయ్యారు. కాంచన అంటే కాంచన్జంగా, సిక్ అంటే సిక్కిం. సిక్కిం రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన మంచుకొండల ప్రాంతం ఇది. మన ఇండియాలో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్స్లో అత్యంత ఎత్తులో హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఉన్న రిజర్వ్ ఇదే. ఇండియాలోని ఎత్తైన శిఖరమైన కాంచన్జంగా దీని మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ మంచులో తిరిగే స్నో లిపర్డ్ మరియు క్యూట్గా ఉండే రెడ్ పాండాని మనం చూడొచ్చు. ఇది యునెస్కో మిక్స్డ్ హెరిటేజ్ సైట్ కూడా కావడం దీని ప్రత్యేకత. అచానక్మర్ అమర్కాంతక్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం అచానక్మర్ అమర్కాంతక్ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్గా చూద్దాం. 15వది అచానక్ మార్ అమర్కంటక్. ఇప్పుడు దీనికి ఒక స్టోరీ సెట్ చేద్దాం.
అచానక్ మార్లో అచానక్ సడన్గా సడన్లీ పట్టుకోండి. మధ్యప్రదేశ్లో మధ్యలో, ఛత్తీస్గఢ్లో ఛత్రిగొడుగు అంబ్రెలా తీసుకోండి. దారి మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే అచానక్గా సడన్గా వర్షం వచ్చింది. దాంతో వెంటనే తడవకుండా ఛత్రి వేసుకున్నారు అని స్టోరీలాగా లాక్ చేసుకోండి. దారి మధ్యలో అచానక్గా వర్షం వస్తే ఛత్రి వేశారు. మధ్యలో అంటే మధ్యప్రదేశ్, అచానక్ అంటే అచానక్ మార్, ఛత్రి అంటే ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్ మరియు కొత్తగా ఏర్పడిన ఛత్తీస్గఢ్ రాష్ట్రాల బోర్డర్లో స్ప్రెడ్ అయి ఉన్న రిజర్వ్ ఇది. ఇండియాలోని మోస్ట్ ఇంపార్టెంట్ నదులైన నర్మదా, సోన్ మరియు జోహిలా నదులు ఇక్కడి అమర్కంటక్ కొండల్లో నుంచే పుడతాయి. ఈ అడవుల్లో సాంబార్ డీర్, చిరుతపులులు మరియు బార్కింగ్ డీర్ ఎక్కువగా కనిపిస్తాయి. 2005 సంవత్సరంలో దీన్ని బయోస్ఫియర్ రిజర్వ్గా మార్చారు. కచ్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం కచ్ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్గా చూద్దాం. 16వది కచ్. ఇప్పుడు దీన్ని ఒక హింట్తో లాక్ చేద్దాం. గుజరాత్లో రాత్రి కచ్లో కర్చీఫ్ పట్టుకోండి. మన ఇండియాలోనే అతిపెద్ద బయోస్ఫియర్ రిజర్వ్ ఇది. సో అతిపెద్ద అడవిగాడిద వైల్డ్ యాస్ రాత్రిపూట చలి తట్టుకోలేక తన తలకి ఒక అతిపెద్ద కర్చీఫ్ కట్టుకుని తిరుగుతోంది అని ఫన్నీగా ఇమాజిన్ చేసుకోండి. రాత్రిపూట గాడిద కర్చీఫ్ కట్టుకుంది. రాత్రి అంటే గుజరాత్, కర్చీఫ్ అంటే కచ్. గుజరాత్లో ఉన్న ర్యాన్ ఆఫ్ కచ్ అనగానే మనకు ఉప్పు, ఎడారి గుర్తుకొస్తుంది కదా. పైన మనం డిబ్రూ సైఖోవా అతి చిన్న రిజర్వ్ అని చదువుకున్నాం. మరి ఇండియాలోనే విస్తీర్ణం పరంగా అతిపెద్ద లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏది అంటే బ్లైండ్గా ఆన్సర్ కచ్ అని పెట్టేయండి. 12,000 స్క్వేర్ కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఏరియాలో ఉంటుంది. ఇది ఇండియన్ వైల్డ్ యాస్ అంటే అడవి గాడిదలకు ప్రపంచంలోనే చాలా ఫేమస్. 2008లో దీన్ని డిక్లేర్ చేశారు కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్గా చూద్దాం. 17వది కోల్డ్ డెజర్ట్. ఇప్పుడు దీన్ని ఈజీగా కనెక్ట్ చేద్దాం. హిమాచల్ ప్రదేశ్ పేరులోనే హిమం అంటే మంచు ఉంది. మంచు ఉంటే ఎప్పుడూ కోల్డ్ చలిగానే ఉంటుంది కదా. ఆ కోల్డ్ ఎడారిలో ఉండే ఏకైక జంతువు మంచు చిరుత, స్నో లెపర్డ్ అని డైరెక్ట్గా లాక్ చేసుకోండి. హిమం ఎప్పుడూ కోల్డ్గా ఉంటుంది. కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇక్కడే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోని లడక్ బార్డర్కి దగ్గరగా పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ చుట్టుపక్కల ఈ కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఉంటుంది. కోల్డ్ డెజర్ట్ అంటే ఇసుక ఉండదు. ఇక్కడ మొత్తం పర్వతాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. 2009లో దీన్ని ఇండియా బయోస్ఫియర్ నెట్వర్క్లో కలిపారు. పన్నా బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఇక 18వది పన్నా బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు దీనికి హింట్ చూసుకుంటే పన్నా అంటే ప్యాన్ వంట చేసే పెనంలాగా మధ్యప్రదేశ్ని మధ్యలోలాగా పట్టుకోండి. అడవిదారి మధ్యలో టూరిస్టులు ప్యాన్ పెట్టుకుని వంట చేసుకుంటుంటే ఒక పెద్ద పులి టైగర్ వచ్చి వాళ్ళను భయపెట్టింది అని విజువలైజ్ చేసుకోండి. దారి మధ్యలో ప్యాన్ అంటే పన్నా, మధ్యలో అంటే మధ్యప్రదేశ్, పులి అంటే టైగర్ రిజర్వ్. మధ్యప్రదేశ్లోని పన్నా నేషనల్ పార్క్ని 2011లో బయోస్ఫియర్ రిజర్వ్గా మార్చారు. ఇక్కడ కెన్ రివర్ ప్రవహిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ పులులు పూర్తిగా అంతరించిపోయిన పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎన్నో టైగర్స్తో దట్టంగా ఉండేలా కన్జర్వేషన్ చేశారు. ఇక్కడితో మన 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ కంప్లీట్ అయ్యాయి. యునెస్కో మ్యాప్ లిస్ట్, ది అల్టిమేట్ రివిజన్. ఇప్పుడు మనం యునెస్కో మ్యాప్ లిస్ట్ గురించి డీటెయిల్గా చూద్దాం. మనం 18 చదివేశాం కదా అని రిలాక్స్ అయిపోకండి. ఇక్కడే ఎగ్జామినర్ వేసే మోస్ట్ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఒకటి ఉంది. మన ఇండియా డిక్లేర్ చేసుకున్న రిజర్వ్స్ 18 ఉన్నా కూడా అందులో కేవలం 12 బయోస్ఫియర్ రిజర్వ్స్ని మాత్రమే ఇంటర్నేషనల్గా యునెస్కో వాళ్ళు వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ యునెస్కో అమాబ్ లిస్ట్లోకి అప్రూవ్ చేసి తీసుకున్నారు. ఆ 12 ఏంటి అంటే మొదటిది నీలగిరి, రెండవది గల్ఫ్ ఆఫ్ మన్నార్, మూడవది సుందర్బన్స్, నాలుగవది నందాదేవి, ఐదవది నోక్రెక్, ఆరవది పచ్మర్హి, ఏడవది సిమ్లిపాల్, ఎనిమిదవది అచానక్ మార్ అమర్కంటక్, తొమ్మిదవది గ్రేట్ నికోబార్, 10వది అగస్త్యమలై, 11వది కాంచన్జంగా మరియు చివరిగా 12వది పన్నా. అంటే మిగతా 6 మానస్, డిబ్రూ సైఖోవా, దేహాంగ్, దిబాంగ్, కచ్, కోల్డ్ డెజర్ట్ మరియు శేషాచలం యునెస్కో లిస్టులో లేవన్నమాట. మీరు ఈ 12 పేర్లు పక్కాగా బ్రెయిన్లో ప్రింట్ చేసుకోవాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ కింద ఇచ్చిన వాటిలో యునెస్కో లిస్టులో లేనిది ఏది అని అడిగే ఛాన్స్ 100% ఉంది. సరే, ఇది మన ఇండియాలోని బయోస్ఫియర్ రిజర్వ్స్ యొక్క ద కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అనాలిసిస్. మనం ఈ సింగిల్ వీడియోలోనే 18 రిజర్వ్స్, వాటి లొకేషన్, యునెస్కో లిస్ట్ మరియు అక్కడ ఫేమస్ అయిన జంతువులు అన్నీ ఒక స్టోరీలాగా కవర్ చేశాం. ఇవి ఒక్కసారి వింటే ఎవరికీ పర్మనెంట్గా గుర్తుండవు. రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ విన్న తర్వాత నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్స్లో రాసుకుని ఒక ఇండియా బ్లాంక్ మ్యాప్ తీసుకుని అందులో లొకేట్ చేస్తూ చదవండి. అప్పుడు ఎగ్జామ్ హాల్లో మీకు మ్యాప్ కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. ఇక జిందగీలో మర్చిపోరు.
మీ ప్రిపరేషన్‌కి స్కై అకాడమీ ఎప్పుడూ ఒక గైడ్ లాగా సపోర్ట్ చేస్తుంది. ఇక మీకోసం ఒక చిన్న హోంవర్క్ క్వెషన్. మన ఇండియాలో విస్తీర్ణం పరంగా అతి చిన్న బయోస్ఫియర్ రిజర్వ్, స్మాలెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏది? మీ ఆన్సర్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూద్దాం ఎంతమంది క్లాస్‌ని అటెంటివ్‌గా విన్నారో. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఇంకో సూపర్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. కీప్ ప్రిపేరింగ్, కీప్ రాకింగ్.